హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారండి. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి మోటరోలా నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. వచ్చి మాత్రం ఏప్రిల్ 30కి అయితే లాంచ్ అవుతుంది. కాకపోతే దాని డీటెయిల్స్ విత్ ప్రైస్ ఈ 2 బయటకొచ్చినాయి కాబట్టి ఆ రెండిటిని మీతో షేర్ చేసుకుంటాను. ఆ ప్రైస్‌కి తగ్గట్టు మొబైల్ ఉందా? లేదా దానికి ప్రైస్‌కి తగ్గట్టు స్పెసిఫికేషన్ ఉన్నాయా? లేదా? మనం ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏందంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు కాబట్టి. అలాగే వీడియో నచ్చింది కొంచెం వీడియోలో కంటెంట్ అనేది యూజ్‌ఫుల్‌గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అని చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి వేగన్ లెదర్ ఫినిష్ లభిస్తుంది. కాకపోతే నాకు వేగన్ లెదర్ ఫినిష్‌లో చూసుకుంటే మాత్రం ఈసారి ఇంకో కలర్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ చేశారు కాబట్టి అది వచ్చి మాత్రం కలర్స్ అనేది డిస్ప్లే మీద అసలు చూడండి. ఆ ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అనేది చూసుకుంటే మాత్రం నాకైతే చాలా బెస్ట్‌గా నచ్చినాయని చెప్పుకోవచ్చు. కలర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. వర్తబుల్ కలర్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కలర్స్ అనేది ఇందులో చాలా బెస్ట్‌గా నచ్చినాయని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్ ఉన్నా కూడా టెక్స్చర్ అనేది కొంచెం అద్భుతంగా ఉంటాయి కాబట్టి మనకు చేతిలో పట్టుకోవడానికి గ్రిప్ కూడా చాలా బెటర్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మోటో ఎడ్జ్ సీరీస్‌లో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం ఈ డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చింది. డిజైన్ మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మాత్రం మొబైల్ వచ్చి మాత్రం మోటో నుంచి ఎడ్జ్ 60 ప్రో. ఈ మొబైల్ అయితే మాత్రం ఏప్రిల్ 30కి అయితే లాంచ్ అవుతుంది కాబట్టి దీని ఫుల్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఫుల్ స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినాయి కాబట్టి ఆ స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్ స్పెసిఫికేషన్ వచ్చి మాత్రం ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం ఎక్కువ మనకి సరే మాత్రం స్నాప్‌డ్రాగన్ నుంచి అయితే యూజ్ చేస్తలేరు. మనకి సరే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి అయితే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి మీడియాటెక్ నుంచి ప్రాసెసర్ అనేది చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చి మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 8350 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.38 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. హెచ్ మాత్రం 3 నానోమీటర్ మీద లభిస్తుంది కాబట్టి ప్రాసెసర్ వచ్చి బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి క్లాక్ స్పీడ్ చూసుకున్నా కూడా మనకు 3.38 మీద క్లాక్ స్పీడ్ ఉంది కాబట్టి మనకి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు బీజీఎంఐ గేమ్స్ అనేది చూసుకుంటే మాత్రం 60 ఎఫ్‌పీఎస్‌లో మనకి గేమింగ్ అనేది చాలా అన్‌లిమిటెడ్‌గా మనకి గేమ్సింగ్ అయితే చాలా బెస్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. విత్ మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా మనకి ఎక్కడ లాగ్ ఇష్యూస్ గాని, ఫ్రేమ్ లాస్ గాని అయ్యే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్నైతే మాత్రం చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలి, విత్ మల్టీ టాస్కింగ్ కావాలనుకున్న వాళ్ళైతే దీన్నైతే తప్పకుండా లుక్ అయితే మీకు 100% నచ్చుద్ది అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాసెసర్ లెవెల్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకున్నా మనకు 1.5 మిలియన్ వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఒక ప్రాసెసర్ మీద మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు అయితే క్లారిటీ వచ్చిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం మోటో ఎడ్జ్ సీరీస్‌లో మనకి ఏదైతే డిస్‌ప్లేస్ ఉంటాయో ఎగ్జాక్ట్‌గా ఇందులో కూడా మనకు అదే డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్‌ప్లే లభిస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు 144 రిఫ్రెష్ లభిస్తుంది. విత్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. 1.5 రెజల్యూషన్‌తో పాటు మనకి HDR10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే డిస్‌ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం Corning Gorilla Glass 7 ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్‌ప్లే బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉంటది కాబట్టి డిస్‌ప్లే క్వాలిటీ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే వచ్చి మనకు సెంటర్ పంచ్ హోల్‌తో లభిస్తుంది కాబట్టి చూడనీకి లుక్ అయితే కూడా మనకు డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. కలర్స్ చూసుకున్నా కూడా మనకు 1 బిలియన్ వరకు అయితే నేచురల్ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్ కలర్స్ అయితే లభిస్తాయి కాబట్టి మనకి డిస్‌ప్లే పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెటర్ డిస్‌ప్లే అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు విజువల్స్ చూసుకుంటే డిస్‌ప్లేలో చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్‌గా లభిస్తుంది. డిస్‌ప్లే మనకి ఐ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్రైట్‌నెస్ పెట్టినా కూడా మనకి డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం మనకి ఐ ప్రొటెక్షన్ ఉంటది కాబట్టి చాలా వర్తబుల్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు డార్క్ మోడ్ కూడా ఉంటది కాబట్టి మనకి నైట్‌లో చూసుకుంటే మాత్రం డార్క్ మోడ్ యాడ్ చేసుకొని చాలా బెటర్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం నాకైతే డిస్‌ప్లే అయితే చాలా బెటర్‌గా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ 4K రికార్డింగ్ వీడియోస్ చూస్తారో వాళ్ళకైతే ఈ డిస్‌ప్లే అనేది చాలా ఎక్సలెంట్‌గా లభిస్తది. విత్ హెచ్‌డిఆర్ ప్లే ఉంటది కాబట్టి మనకి కలర్స్ అనేటివి చూసుకుంటే మాత్రం చాలా యూజ్‌ఫుల్ కలర్స్ అయితే లభిస్తాయి కాబట్టి ఓవరాల్‌గా డిస్‌ప్లే అయితే నాకైతే చాలా చాలా బెటర్‌గా నచ్చిందని చెప్పుకోవచ్చు. నాకైతే చూసుకుంటే మాత్రం ఎక్కువ మూవీ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ డిస్‌ప్లే అయితే చాలా 100% వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటే మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు డాల్బీ విజన్ కూడా లభిస్తుంది కాబట్టి చూడనీకి లుక్ అయితే కూడా మనకి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే 100% చాలా బెస్ట్‌గా నచ్చిందని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే విత్ ప్రాసెసర్ ఇవి రెండైతే నాకు బెటర్ అనిపించినాయి. ఎవరైతే గేమ్స్ ఆడుకుంటారో వాళ్ళకి కూడా చాలా బెస్ట్ వర్తబుల్ డిస్‌ప్లే అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గేమింగ్ ప్లే చూసుకున్నప్పుడు కూడా మనకి కలర్స్ అనేవి నేచురల్‌గా కనిపిస్తాయి కాబట్టి మనకి అక్కడ కూడా మనకి డిస్‌ప్లే తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. చాలా వర్తబుల్ డిస్‌ప్లే అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు డిస్‌ప్లే మీద కూడా ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ హైలైట్ వచ్చి మాత్రం కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మోటో ఎడ్జ్ 60 ప్రో చూసుకుంటే మాత్రం కెమెరాలో ఒక ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా లుక్ అయితే ఎందుకంటే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంది కాబట్టి ఆ కెమెరాస్ ఫీచర్స్ అని చెప్తాను. చాలా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ విషయానికి వస్తే మాత్రం సోనీ సెన్సార్ ఫ్రెండ్స్ మాత్రం L/80 నుంచి 7/6 సెన్సార్ లభిస్తుంది. ఈ సెన్సార్ విషయం మీకు తెలిసిందే మనకు పోర్ట్రేట్ షాట్స్
అలాగే మనకి ఎన్నో ఫీచర్స్ అయితే లభిస్తాయి మనకి సెన్సార్‌లో చూసుకుంటే మాత్రం. ఇంకో కెమెరా వచ్చి మాత్రం 15 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇంకో థర్డ్ వన్ కెమెరా వచ్చి మాత్రం దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 15 మెగా పిక్సెల్ ఏఐ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇందులో పిక్సెల్ కెమెరాలో నచ్చిన విషయం ఏంటంటే మాత్రం 15 మెగా పిక్సెల్ ఏఐ జూమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏఐ పరంగా జూమ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ కెమెరా లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా వర్తబుల్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం. ఎందుకంటే 15 మెగా పిక్సెల్ ఉన్నాయి కాబట్టి చాలా 100% వాల్యూ మనీ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది. మనకి 4K 30 ఎఫ్ఎస్‌లో విత్ 60 ఎఫ్ఎస్‌లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. వాయిస్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా వర్తబుల్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఏఐ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా అమేజింగ్ గా చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నా మనకి సెల్ఫీ కెమెరా ఇచ్చి మాత్రం 15 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు 4K 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా వర్తబుల్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 కెమెరాస్ అనేవి చాలా బెటర్‌గా అనిపించినాయి. ఈ కెమెరాస్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ కెమెరా మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ వచ్చి మాత్రం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 90 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. అలాగే మనకు 15 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకు 90 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది కాబట్టి మనకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 40 మినిట్స్ టైం అనేది తీసుకుంటే మనకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి. ఒక ప్లే బ్యాక్ టైమ్ వచ్చి మనం బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే మాత్రం 100% ఛార్జింగ్ ఎక్కినాక మనకు 1.5 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తది. నార్మల్ యూజ్ చేసుకుంటే హెవీగా గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా 10 అవర్స్ వచ్చినా కూడా మనకు చాలా వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున ఛార్జింగ్ పెట్టుకున్న మనం గేమ్స్ ఆడుకునే వాళ్ళు మళ్ళీ నైట్ పడుకునే ముందు అయితే ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ కొంచెం యూస్ఫుల్ గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. దీనికి ర్యామ్ కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బేస్ మోడల్ 8 GB తో స్టార్ట్ అవుతుంది. హై మోడల్ చూసుకుంటే 12 GB వరకు అయితే ఉంటుంది. ర్యామ్ అనేది చూసుకుంటే మాత్రం ఈ ర్యామ్ కెపాసిటీ చూసుకున్నా కూడా మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ చూసుకున్నా కూడా మనకు 128 GB నుంచి స్టోరేజ్ లభిస్తుంది. అలాగే మనకి 250 స్టోరేజ్ అనేది లభిస్తుంది కాబట్టి దీని కెపాసిటీ చూసుకున్నా కూడా మనకి యూఎఫ్ఎస్ నుంచి 4.0 లభిస్తుంది. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ రోమ్ విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్స్ అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు ఓఎస్ గురించి వస్తే మాత్రం హలో ఓఎస్ లభిస్తుంది. వీటి అప్డేట్ వస్తే మాత్రం 3+4 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇది చాలా ప్లస్ పాయింట్ అయితే అని చెప్పుకోవచ్చు. మనకి అప్డేట్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఫ్రెండ్స్ అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి. లౌడ్ స్పీకర్ లభిస్తుంది. డాల్బీ అట్మాస్ లభిస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. మనకి ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే IP68, 69 ఈ 2 రేటింగ్స్ అయితే లభిస్తాయి. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనకు మోటో ఏ కూడా లభిస్తుంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మనకి ఇందులో ఇంప్రూవ్ చేసిన విషయం ఏంటంటే మోటో ఏ అనేది మనకి 2.0 తో లభిస్తుంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి అప్డేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తాయి మనకి ఏ ఫీచర్స్ అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అయితే ఇప్పుడు తెలుసుకునే విషయం ఏంటంటే వీటి స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ పెట్టారా లేదా అనుకుంటే నన్ను అడిగితే మాత్రం వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే మనకి ఇది లాంచింగ్ ప్రైస్ వచ్చి మాత్రం ఒక 50,000 వరకు అయితే లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 50,000 లో చూసుకుంటే మాత్రం ఏదైతే మనకు మోటో 50 సిరీస్ ఉందో మోటో 50 సిరీస్ లో చూసుకుంటే మొత్తం మోటో 50 అల్ట్రా చూసుకుంటే మాత్రం అది వచ్చి మాత్రం 50 నుంచి 50,000 55,000 లో లాంచ్ చేశారు కాబట్టి నన్ను అడిగితే మాత్రం ఈ ప్రైస్ రేంజ్ లో ఈ మొబైల్ హిట్ అవుతుందా హిట్ అవ్వదా అని నన్ను అడిగితే మాత్రం ఈ ప్రైస్ రేంజ్ పెడితే మాత్రం ఈ మొబైల్ అయితే తప్పకుండా హిట్ అవ్వదు. ఓన్లీ 45 నుంచి 40 ఈ రేంజ్ లో ప్రైస్ అనేది పెడితే మాత్రం చాలా అన్లిమిటెడ్ గా మనకు మొబైల్ అనేది చాలా ఎగ్జాక్ట్ గా హిట్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఎంత వరకు అయితే దీని ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మీరు ఎంతవరకు ప్రైస్ లాంచ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టిన స్పెసిఫికేషన్ తగ్గట్టు చూసుకుంటే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్ ఒక 50,000 అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. నన్ను అడిగితే మాత్రం ఒక 40 నుంచి 45,000 లోపు మనకు లాంచ్ చేస్తే చాలా బెటర్ గా ఉందని నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్ అది మాత్రం డ్యూరబిలిటీ అని చెప్పుకోవచ్చు. కింద పడ్డ డ్యామేజెస్ కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. మనకి ఐపీ రేటింగ్ అనేది చెప్పాను కాకపోతే ఇందులో మనకి మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మోటో ఏదైతే 8 సిరీస్ ఉన్నాయో అందులో ఏ మొబైల్ తీసుకున్నా కానీ మనకి మిలిటరీ గేట్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉంటుంది. మనకు డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి.
నా ఒపీనియన్ ప్రైస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీ ఒపీనియన్ ప్రైస్ ఏదైతే ఉందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మోటో ఎడ్జ్ 60 ప్రో గురించి మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే కూడా మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే, అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.